హాయ్ అండి. మా పల్లెటూరులో నేనైతే స్నానం చేయకోకుండా ఈ 5 పూజలను ముందే చేసుకుంటామండి. అవి ఎలాగంటే నిద్ర లేవగానే కరములను చూస్తూ కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం అనే ఆ ముగ్గురు అమ్మవార్లను తలుచుకుంటామండి. తర్వాత మంగళసూత్రాలను కళ్ళకద్దుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరీదేవి నారాయణి నమోస్తుతే అనే రెండవ పూజను, ఇంకా పాదాలను భూమికి తాకిస్తూ అమ్మ భూమాత జగజ్జనని విష్ణుపత్ని నమోస్తుభ్యం అనే మూడవ పూజను, ఇంకా ఇంటి డోర్లను తీస్తూ నా ఇంట్లోకి సకల సంపదలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, సిరి సంపదలను, పేరు ప్రతిష్టలను ఆహ్వానిస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అనే 4వ పూజను. అలా చేసిన తర్వాత వాకిలంతా చిమ్మి కల్లాపి చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానానికి వెళ్ళేటప్పుడు కొంచెం కల్లు ఉప్పుని తీసుకువెళ్ళి మనం స్నానం చేసే నీటిలో కలుపుకోవాలండి. ఆ నీటిని పవిత్రం చేయడానికి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మితం సన్నిధం కురు అనే నీటిని పవిత్రం చేసుకోవాలండి. ఆ నీటితో స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలను ధరించి వచ్చి స్టవ్ను వెలిగించుకొని ముందు పాలను పెట్టుకొని తర్వాత మన ఇష్టం వచ్చిన వంటను చేసుకోవచ్చండి. ఇక స్టవ్ వెలిగించిన తర్వాత అగ్నిదేవుడికి దండం పెట్టుకుంటే అగ్నిహోత్రం కూడా చేసినట్టేనండి. ఇంకా ఆడవాళ్లకు ఇంతకన్నా గొప్ప పూజలు ఏముంటాయండి. ఇంకా మేమైతే మా పల్లెటూళ్ళలో ఇలాగే చేసుకుంటామండి. స్నానం చేసి వంట చేస్తే ఆ వంటకే మంచి రుచి వస్తుందండి. ఆ మంచి వంటను తింటే మనకు కూడా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుందండి. ఇంకా మధ్య మధ్యలో వంట చేసుకుంటూనే పువ్వులను కోసుకొని పూజ కూడా చేసుకుంటాము. ఇంకా స్నానం చేసి వంట చేస్తూ ఉంటే మనకు అలసట అనేది ఉండదండి. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఎంత పనైనా ఇట్టే చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి.